రెయినీ సీజన్స్ లో ఇంకా కామన్ గా మాకు చూసే ఇన్ఫెక్షన్స్ లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఒకటి, దాన్నే తామర అంటాం. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడెప్పుడు ఇది ట్రిగర్ అవ్వచ్చు అంటే, తడి నిలిచిన, చెమటల మీద ఎక్కువసేపు ఉన్నా, మీరు టైట్ గా బట్టలు వేసుకుంటున్నా, గాలి ఆడకుండా గనక ఎక్కువ లాంగ్ అవర్స్ ఉంటే గనక చిన్న ర్యాషెస్ తో మొదలవుతుంది. అందరూ కామన్ గా చేసే మిస్టేక్ దీంట్లో ఏంటంటే, మెడికల్ షాప్ కి వెళ్తారు, అన్న ఒక ట్యూబ్ ఇవ్వండి నాకు రింగ్ వార్మ్ వచ్చింది అని సెల్ఫ్ గా. సో వాళ్ళు ఇచ్చే ట్యూబ్స్ లో ఏంటంటే 99% ట్రిపుల్ కాంబినేషన్ స్టెరాయిడ్స్ కలుస్తాయి. యాంటీ ఫంగల్ క్రీమ్స్ బదులు స్టెరాయిడ్స్ కనుక వాడితే ఈ ఫంగస్ ని 3 times పెంచుతారు. సో ఇంత మచ్చ ఒళ్ళంతా స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు మేము గుర్తొస్తాం అనమాట డెర్మటాలజిస్ట్. సో ఆ మిస్టేక్ ఎవరు చేయకండి. మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ ర్యాంపెంట్ గా పెరుగుతుంది అనుకుంటే వెంటనే కన్సల్ట్ అవ్వండి. సో యాంటీ ఫంగల్స్ రైట్ టైమ్ లో కనుక స్టార్ట్ చేస్తే ఫంగస్ గ్రోత్ అనేది ఆపొచ్చు. సో ఇది కామన్ గా వచ్చే ఏరియాస్ ఏంటి? అండర్ ఆర్మ్స్, మీ నడుం చుట్టూతా రావచ్చు, గ్రాయిన్ ఏరియాస్ లో రావచ్చు, కాళ్ళ దగ్గర రావచ్చు, బటక్స్ దగ్గర ఇంకా కామన్ గా వస్తాయి, బికాస్ ఎక్కువసేపు కూర్చొని ఉంటారు కాబట్టి. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది హైజీన్ ప్రాపర్ గా ఉంటే గనక 99% రాదు. అండ్ మాన్సూన్ సీజన్స్ లో మీరు బాగా వర్షంలో తడిచి ఇంటికి వెళ్ళి అలాగే తడి మీద ఎక్కువసేపు ఉంటే కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నా బాగా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇమ్మీడియట్ గా మీ బాడీ మొత్తాన్ని డ్రై చేసుకోండి. స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత అట్లాగే తడి మీద బట్టలు వేసుకోవడం లాంటివి అవాయిడ్ చేయాలి. మేక్ ష్యూర్ యువర్ బాడీ డ్రై అవుట్ కంప్లీట్లీ. మీ బాడీ డ్రై అయిన తర్వాత అప్పుడు మీరు లూజ్ క్లోత్స్ లాంటివి వేసుకోండి, ప్రిఫరబుల్లీ కాటన్స్. టైట్ ఇన్నర్స్, టైట్ జీన్స్ అవాయిడ్ చేయాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఫంగస్ అనేది మీ జోలికి కూడా రాదు.